నమస్తే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వైపే అందరి చూపు. కేవలం 1 వీక్ మాత్రమే ఉంది. 1 వీక్లో మరి ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతా ఉన్నారు, ఎవరికి ఓటేస్తారనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తుంది. ఇప్పటికే కేటీఆర్ చెప్తా ఉన్నాడు 500 రోజుల్లో మళ్ళీ కేసీఆర్ అధికారంలోకి వస్తానని చెప్తా ఉన్నాడు. ఇంకోవైపు కేకే సర్వే మొత్తం కూడా బీఆర్ఎస్కు సానుకూలంగా ఉంది. 100కు 100% బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించే అవకాశం ఉందంటూ కేకే సర్వే చెప్తున్నది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ట్రైకర్ కార్పొరేషన్ చైర్మన్ బెలయ్య నాయక్ గారు ఉన్నారు. సో బెలయ్య నాయక్ గారు, కేకే సర్వే చూసి ఉంటారు. కేకే సర్వే 100కు 100% 17% పైన ఉన్నది కాంగ్రెస్ కంటే, ఇక్కడ వచ్చేది బీఆర్ఎస్ అని చెప్తున్నది. ఏం చెప్తారు? ఎవలా కేకే నాకు తెలియదు, అడుగుతా. కేసీఆర్ ఫామ్ హౌస్ సర్వేనా? కేసీఆర్ ఫామ్ హౌస్ సర్వేలలో గడ్డ రాసుకోకుండా గెట్ట రాట్టుకుంటారు. ఇక్కడ దిక్కులేడు, ఈడ బూతులలో కూర్చునే మనుషులు లేరు, ఏజెంట్లు లేరు, టీఆర్ఎస్ పార్టీ కోసం తిరిగేటోడు కనబడతలేడు. వాళ్ళకి ఓట్లు ఎవరు ఇస్తారు? ఏమైనా ఫామ్ హౌస్ వాళ్ళు ఉన్న వాళ్ళు ఇస్తారా, లేకుంటే ఏమైనా సిద్దిపేట వాళ్ళు వచ్చేస్తారా? జూబ్లీహిల్స్ అసెంబ్లీ బై ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఒక బీసీ బిడ్డ భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు. దీనికి వ్యతిరేకంగా సోషల్ మీడియా ద్వారా, తప్పుడు కథనాల ద్వారా, రకరకాల పద్ధతుల్లో కాంగ్రెస్ పార్టీ కంటే కూడా ఎక్కువ ఇయ్యాల నవీన్ యాదవ్ మీద వ్యక్తిగత దాడి చేసి ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేసేటటువంటి పనికి పూనుకుంటున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడతా ఉంది కదా. కేటీఆర్ తలకిందులుగా తపస్సు చేసిన, తలకిందులుగా శిరస్సు నేల మీద పెట్టి కాళ్ళు ఆకాశంలో పెట్టి నడిచినా ఈడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. దాన్ని ఆపే ఏ లెక్కన గెలుస్తుంది? ఆయనేమో 500 రోజులలో కేసీఆర్ అధికారంలోకి వస్తాడు, ఈ ఒక్కసారి కాంగ్రెస్ను ఓడించి చూడండి అని చెప్తున్నాడు. 500 కాదు, 5 ఏండ్లైనా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాదు, కేసీఆర్ ముఖ్యమంత్రి కాడు. ఆయనది అయిపోయింది, ఆయన రోల్ అయిపోయింది. ఆయన జీవితానికి కావాల్సినటువంటి రోల్ కంప్లీట్ చేసేసాడు కేసీఆర్గా. ఇప్పుడు రెస్ట్లో ఉన్నాడు. త్వరలో కేసీఆర్ రిటైర్మెంట్ని ఇంటర్ మీరు. ఈ ఉప ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ముక్కలవుతుంది. ఇప్పటికే కుక్కలు చింపిన విస్తర్ లెక్క తయారైంది. ఈ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత బామర్దులు ఇద్దరు కొట్టుకుంటారు, దీన్ని 2 ముక్కలు చేస్తారు. ఆ కేసీఆర్ ఒకవేళ రిటైర్మెంట్ రేపే ప్రకటిస్తే ఎన్నికల కంటే ముందే ముక్కలైపోద్ది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అనేటటువంటిది చరిత్రలో మిగిలిపోయేటటువంటి ఒక పార్టీ. దాని గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుస్తాడు. దాంట్లో ఏం కన్ఫ్యూజన్ లేదు నాకు. కేసీఆర్ ఒక బహిరంగ సభ ఇక్కడ పెట్టినా, కేసీఆర్ ఒక రోడ్ షో ఇక్కడ చేసినా, కేసీఆర్ ఒక స్పీచ్ ఇచ్చినా జూబ్లీహిల్స్ ప్రజల మనసు మారుతుంది, కాంగ్రెస్ను ఓడిస్తారనేది బీఆర్ఎస్ సోషల్ మీడియా, బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ప్రచారం. నిజంగా కేసీఆర్ వస్తే జూబ్లీహిల్స్ ప్రజల మనసు మారే అవకాశం ఉందా? పెట్టమని రాదు. నేను అన్నిటికంటే మంచి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఇప్పుడు కేసీఆర్ రాగానే మొత్తం మారిపోతుంది అంటారు కదా. కేటీఆర్ నువ్వు రాజీనామా చేయి, సిరిసిల్లలో నువ్వు గెలువు, లేదా కేసీఆర్ నువ్వు రాజీనామా చేయించు, గజ్వేల్లో ఆయనను మళ్ళా గెలవమను. కాబట్టి ప్రజలు బీఆర్ఎస్ పార్టీ ప్రాతినిధ్యం, బీఆర్ఎస్ పార్టీ పాత్రను తెలంగాణ చరిత్రలో దాని రోల్ అయిపోయింది అంటున్నారు. దాని రోల్ ఖతమైపోయింది. ఇవాళ ప్రజలు వాళ్ళకి అవకాశం ఇస్తే 10 సంవత్సరాలు ఏం చేసిరా జూబ్లీహిల్స్కు? ఒక్క రేషన్ కార్డు ఇచ్చిండ్రా? ఒక్క ఇల్లు కట్టిర్రా? ఒక్క నాలాలో మట్టి తీసిండ్రా? అందరినీ బ్లాక్మెయిల్ చేయడము, బెదిరించడము, ఫోన్ ట్యాపులు చేయడము, ఆస్తులు రాయించుకోవడం, ఆర్టిస్టులు కూడా రాష్ట్రం వదిలిపెట్టి పారిపోయేటట్టు చేసినటువంటి వాళ్ళు నీతులు చెప్తే ఎట్లా చేయాలి? మాకు అభ్యర్థి ఒక రౌడీ, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఒక రౌడీ ఫ్యామిలీ అని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. మీరేమో వాళ్ళు బెదిరిస్తున్నారని వాళ్ళని అంటున్నారు. దొరలకు బీసీలు రౌడీలు లెక్కనే కనబడతారు, ఎస్సీలు రౌడీలు లెక్కనే కనబడతారు, ఎస్టీలు రౌడీలు లెక్కలే కనబడతారు, గుండాలకు రౌడీలు లెక్కలే కనబడతారు, గుండా లెక్క కనబడతారు ఇవాళ మైనారిటీలు. ఇది వాళ్ళ మైండ్లో ఉన్నటువంటి వాళ్ళ మనువాదపు ఆలోచన దృక్పథం తప్ప ఇంకోటి కాదు. నవీన్ యాదవ్ కుటుంబం అందరిని ఆదుకోవడం రౌడీతనం అవుతుందా? ఇవాళ వాళ్ళకు అండగా నిలబడడం రౌడీతనం అవుతుందా? ఇవాళకు న్యాయం చేయడం రౌడీతనం అవుతుందా? ఎందుకంటే ఇది ఆధిపత్య భావజాలపు వాళ్ళ దృక్పథంలో అది రౌడీతనమే అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు సమానులేంది, మాకు ఈక్వల్గా వచ్చి కూర్చుండేది, ఈ పేదోడు, ఈ బీసీఓడు, ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు వీళ్ళకి ఈక్వాలిటీ వచ్చుడేది, మామూలుగా నిలబడి మాట్లాడాలి కదా, కింద కూర్చోవాలి కదా. అటువంటి వాళ్ళు ఇవాళ కుర్చీలు వేసుకొని కూర్చునే పరిస్థితి వచ్చింది కదా. వీళ్ళు ఇటువంటి వాడు మా పక్క నిలబడతాడా అనే అహంభావం. బస్తీ బిడ్డ నవీన్ యాదవ్ అనేటటువంటి వ్యక్తి బస్తీ బిడ్డ. ఇవాళ గ్రాడ్యుయేట్, ఒక ఆర్కిటెక్ట్ చదువుకున్నటువంటి వ్యక్తి, బ్రహ్మాండమైనటువంటి బస్తీలో అన్న, తమ్ముడు, అక్క, చెల్లె, బామర్ది అని చెప్పి వరుసలు కలుపుకొని జీవిస్తున్నటువంటి బిడ్డ. కులాలకు మతాలకు అతీతంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం ఇవాళ నవీన్ యాదవ్ కుటుంబంతో అసోసియేట్ అవుతున్నటువంటి. నేను తిరుగుతూ ఉన్నాను కదా గల్లీలలో, ఒకడు మా తమ్ముళ్ళు అంటారు, ఒకడు మా అన్న అంటాడు, ఒకడు
మా అన్న వాళ్ళ కొడుకు అంటాడు, నాకు కొడుకు అంటాడు. మా అన్న వాళ్ళ కొడుకు ఇవాళ 40 సంవత్సరాలు చూస్తున్నావా, మాకు వాడెవడో సోషల్ మీడియా నుంచి కేటీఆర్ ఎవడో చెప్తే వినాలా మేము, మాకు తెలుసు కదా మా బిడ్డ సంగతి ఏందో, వాడు మమ్మల్ని అవమానం చేస్తున్నాడని చెప్పి కనబడితే చెప్పులతో కొడతామని చూస్తున్నటువంటి ఏరియాలు కూడా ఉన్నాయి. ఇంత దిగజారుతున్నారు వాళ్ళు. ఇప్పుడు 10 సంవత్సరాల్లో ఏం చేసిండని ఒక్క మాట చెప్పలేకపోతుండ్రే, ఒక్క మాట చెప్పలేకపోతుండ్రే అధికారంలో ఉండి. ఇవాళ మేమేమంటున్నాం, మేము బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గురించి కాంగ్రెస్ మాట్లాడిందా ఎక్కడన్నా ఒక్క మాట అన్నావా? మేము అన్నావా? చనిపోయినటువంటి వాళ్ళ మీద మాట్లాడకూడదనే సంస్కారం మాకుంది. మాకు కొన్ని బేసిక్ ఎథిక్స్ ఉన్నాయి. వాళ్ళ లెక్క ఏది పడితే అది మాట్లాడడం మేము. ఇప్పుడు అది తెలిస్తే వాళ్ళు ఎంతమంది మీద కేసులు పెట్టించారు, ఎంతమందిని జైలుకు పంపించారు, ఎంతమంది టీఆర్ఎస్ పార్టీ నాయకులను హెరాస్ చేసిరు అనేది మేము చెప్పుడు కాదు, వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అభ్యర్థి సోదరుడు గల్లీలో తిరుగుతున్న బీఆర్ఎస్ ఎవరైతే కార్యకర్తలను ప్రచారం చేస్తున్నారో బెదిరిస్తున్నారని ఒక చర్చ, ఒక ప్రచారం జరుగుతుంది. వాస్తవమేనా? మా నర్సంపేట ఎమ్మెల్యే, నేను నర్సంపేట ఉన్ని, నా నర్సంపేట ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తగలబెట్టేస్తా అని చెప్పి బెదిరిస్తే ఇక్కడ భయపడేటోళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఇది ప్రజాస్వామ్యం. నువ్వు నన్ను దంతా అంటే నేను నిన్ను దంతా అంట. అది రూలు. బెదిరించింది ఎవరు, మొదలుపెట్టింది ఎవరు? అయితే ఇవాళ బెదిరిస్తే బెదిరిపోయి మూలలో కూర్చోమంటావా? అయ్యా నువ్వు నన్ను గట్టిపో పర్వాలేదని అంటారా? అయ్యాలి రేపు జనం నాలాంటోడు నీలాంటోడు అంటాడు. మనం గాంధేయవాదులం కాబట్టి. కానీ ఇవాళ ఇక్కడ ఖచ్చితంగా మొదలుపెట్టి టీఆర్ఎస్ పార్టీ ఆ బెదిరింపు ధోరణిలోకి తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నది. కుక్క కాటుకు చెప్పు దెబ్బ కొట్టడానికి జనం రెడీ ఉన్నారు. ఇక్కడ జనం ఇవాళ నవీన్ యాదవ్ను కోరుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నారు, అభివృద్ధిని కోరుకుంటున్నారు. 3 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది కాబట్టి ఈ 3 సంవత్సరాల్లో ఇప్పటిదాకా 10 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకోవాలనుకుంటున్నారు. 5,000 ఇచ్చినా తీసుకోండి, కాంగ్రెస్ మీకు చాలా బాకీ పడ్డది, ఇంకా చాలా ఇవ్వాల్సి ఉందని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నాడు. నిజంగా డబ్బు పంచే అవకాశం ఉందా? నిజంగా డబ్బులు ఇస్తే తీసుకోవడం సమర్థిస్తున్నారా మీరు కేటీఆర్ వ్యాఖ్యలు? ఇప్పుడు పచ్చ కామెరలోనికి లోకమంతా పచ్చగా కనబడుతుందట. కేసీఆర్ ప్రజల్ని ఓటర్లుగా చూస్తున్నాడు, మేము ప్రజలుగా చూస్తున్నాం. ఓటర్లుగా చూసిన వానికి ఏం కనబడుతుంది? కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు అని వ్యాపారం కనబడుతుంది. ఎథిక్స్ మోరల్స్ లేని వాళ్ళకి అయ్యే విలువలు ఉన్నాయి కాబట్టి జనం తట్టే ఉండాలని కోరుకుంటాడు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని నమ్మింది, ప్రజల్ని నమ్మింది, ఓటర్లు నమ్ముతున్నది. ఇవాళ ఎలక్షన్ కమిషన్ కూడా కోరుతా ఉన్నాం, సుమోటోగా కేటీఆర్ మీద కేసు పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటువంటి వాడు అసలు అర్హుడు కాదు, ఆయన మీద చర్య తీసుకోవాలి అని చెప్పి కోరుతా ఉన్నాను. ప్రజలు ఏమన్నా ఇప్పుడు గొర్రెలా ఇక్కడ పోయే జూబ్లీ హిల్స్ ప్రజలు ఏమైనా అమ్ముడు పోయేటోళ్ళ, లేకుంటే వాళ్ళకి ఏమైనా విలువలేదనుకుంటుండా? జూబ్లీ హిల్స్ ప్రజలు ఆలోచించాలి. మిమ్మల్ని అవమానపరుస్తున్నాడు కేటీఆర్. జూబ్లీ హిల్స్ ఓటర్లను అవమానపరుస్తున్నాడు, జూబ్లీ హిల్స్ ప్రజలు అవమానపరుస్తున్నాడు, జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని అవమానపరిచే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఈ నికార్స్ అయినటువంటి ఇండిపెండెంట్గా ఆలోచించి ఓటేయగలిగిన శక్తి సామర్థ్యం ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆలోచించగలిగినటువంటి శక్తి, ఏది మంచి ఏది చెడు, ఎవరు ఉపయోగపడతారు ఎవరు ఉపయోగపడరు, ఎవడు రేపు మాకు పనికొస్తాడు ఎవడు పనికిరాడు, ఎవరు లంగా ఎవరు దొంగ, ఎవరు వాస్తవం, ఎవరు నిజాయితీపరుడు, ఎవరు ప్రజల కోసం నిలబడతారు అనేటటువంటి అన్ని విచక్షణ కలిగినటువంటి జూబ్లీ హిల్స్ ప్రజలు వాళ్ళకి తెలుసు. కాబట్టి కేటీఆర్ చెప్పినటువంటి మాటలు, వాళ్ళని అవమానం చేసిన విధానం ఇవన్నీ రికార్డ్ చేస్తున్నారు. రేపు 11వ తారీఖు నాడు గుద్దేటప్పుడు మనసులో పెట్టుకొని గుద్దుతారు. దాంతో కేటీఆర్ పని ఖతం అయిపోతుంది. జూబ్లీ హిల్స్ గెలుపు కోసం అజారుద్దీన్ని బలుపశు చేసేది కాంగ్రెస్. ఇది 6 నెలల ముచ్చట ఈ మంత్రి పదవి అనేది ప్రచారం జరుగుతున్నది, బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తున్నది. వాల్యూ ఉంటుందా? ఇప్పుడు అన్ని సామాజిక వర్గాలను కలుపుకుపోయి అన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడం అనేది కాంగ్రెస్ పార్టీ ఎజెండా. ముఖ్యమంత్రి గారు జనరల్ ఎలక్షన్లోనే అజరుద్దీన్ గారు గెలిస్తే నేను క్యాబినెట్లోకి తీసుకుంటా అని అనౌన్స్ చేసిండు. ఇవాళ జనరల్ ఎలక్షన్లో గెలవలేదు ఆయన, బై ఎలక్షన్స్ వచ్చినాయి. బై ఎలక్షన్ తన సీటును త్యాగం చేసిండు అజరుద్దీన్ గారు. కాబట్టి ఆయన క్యాబినెట్లో తీసుకుంటామనే మాట కట్టుబడి ఆయన క్యాబినెట్లో తీసుకున్నారు. అది ఒక ముస్లిం సామాజిక వర్గానికి ఈ రాష్ట్రంలో ఇంతవరకు మంత్రి పదవిలో స్థానం లేదు. వాళ్ళకి ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం తప్పవుతుందా? దానికి వద్దని ఎందుకంటారు? ముస్లింలకు మంత్రి పదవి వేయొద్దని ఎందుకు అనుకుంటారు? వాళ్ళు పెట్టుకున్నట్టు ఇంకా డమ్మీలం పెట్టుకునే ప్రయత్నం ఉండాలన్నా? నికార్స్ అయినటువంటి ఒక క్యాప్టెన్, ఈ దేశానికి ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి, దేశాన్ని గెలిపించినటువంటి వ్యక్తి, ప్రపంచ పటంలో క్రికెట్ చరిత్రలో దేశం పేరు నిలబెట్టినటువంటి వ్యక్తికి మంత్రి పదవి ఇస్తే ఎందుకు తట్టుకోలేకపోతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇలా ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేసినటువంటి షబీర్ అల్ లాంటి కావచ్చు, చాలా తక్కువ ఓట్ల మెజార్టీతో ఓడిపోయినటువంటి ఫిరోజ్ ఖాన్ లాంటి వాళ్ళు కావచ్చు, మొన్న టికెట్ ఆశించి భంగపడినటువంటి అంజన్ కుమార్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ ఉన్నాము. వీళ్ళందరినీ కాదని అజారుద్దీన్కి ఎందుకు ఇచ్చారు అనేది ఒక చర్చ కూడా జరుగుతుంది. ఏం చెప్తారు? అదే ఇప్పుడు షబ్బీర్ అలీకి ఆల్రెడీ క్యాబినెట్ ర్యాంక్తో కూడుకున్నటువంటి పొజిషన్లో ప్రభుత్వ సలహాదారుడుగా పెట్టి గౌరవిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది ఫిరోజ్ గారికి, ఎంపీ టికెట్ కూడా ఇచ్చింది, 2 సార్లు అవకాశం కల్పించింది, ఇంకో అవకాశం కూడా పార్టీ కల్పిస్తుంది. అంజన్ కుమార్ యాదవ్ మా ప్రైడు, ఇక్కడ మాకు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా చేసినటువంటి వ్యక్తి, ఈ పార్టీకి హైదరాబాద్లో పునాది, ఒక ఏమంటారు మర్రి చెట్టు లెక్క ఉన్నటువంటి వ్యక్తి,
ఆయనను ఎట్లా గౌరవించుకోవాలి, ఎట్లా ఏ పొజిషన్లో పెట్టాలనేది మా పార్టీ చూసుకుంటుంది, మా పార్టీ గౌరవించుకుంటుంది. ఆయనే కాదు, ఆయన లెక్క పనిచేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా పార్టీ సమన్వయం చేసి పరిస్థితులను బట్టి ఎవరికి ఏ స్థానం కల్పించాలనేది పార్టీ నిర్ణయం తీసుకుంటుంది, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అంజన్ కుమార్ యాదవ్ గారు అనిల్కు ఇవాళ రాజ్యసభ అందరికంటే ముందు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇది మనం గమనించకూడదా? కాబట్టి అందరికీ అన్ని అవకాశాలు, ఎందుకంటే కేసీఆర్ కుటుంబం లెక్క అన్ని పదవులు, అధికారాలు, డబ్బు వాళ్ళ కుటుంబానికి దగ్గర పెట్టుకున్నట్టు మేము చేయం. ఇక్కడ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థను నమ్ముకున్నటువంటి పార్టీ, రాజ్యాంగం ప్రకారం పనిచేసేటటువంటి పార్టీ కాబట్టి అన్ని సామాజిక వర్గాలకు, అందరు వ్యక్తులకు క్యాపబిలిటీ ప్రకారం ఎవరికి స్థానం కల్పించాలో ఆ స్థానాన్ని ప్రభుత్వ పరంగా వచ్చేటటువంటి స్థానాలు ప్రభుత్వ పరంగా వస్తాయి, పార్టీ పరంగా వచ్చేటటువంటి అవకాశాలు పార్టీ పరంగా వస్తాయి. అందరికీ బ్యాలెన్స్ చేయగలిగినటువంటి అవకాశం ఒక కాంగ్రెస్లో మాత్రమే ఉంది. మీ పార్టీలో ఎట్లాగో లేదు కదా. ఏం పొడిచిండని చెప్పి కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిండయా కేసీఆర్? కేటీఆర్ కంటే ముందు ఈటల రాజేంద్రను వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాల్సి వస్తుంది కానీ బయటికి వెళ్ళగొట్టింది. హరీష్ రావు ఆయన కంటే ముందు నుంచి పనిచేస్తుండే, ఎందుకు ఇవ్వలేదు? తన కొడుకు కాబట్టి ఇచ్చుకున్నాడు కదా. ఆయన ఏం పొడిచిండు కేటీఆర్ అని ఇచ్చిండు, సమాధానం చెప్పమని చెప్పి టీఆర్ఎస్ పార్టీని. కానీ మా పార్టీలో అట్లుందా? ఇలా ఒక బీసీ బిడ్డ ఇవాళ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. 42% రిజర్వేషన్లు భారతదేశ చరిత్రలో ఎవరు తీసుకోలే. విత్ సర్వే చేసి డాటా తీసుకొచ్చి ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తే మోడీ కూడా సర్వే నేను క్యాస్ట్ సెన్సస్ తీసుకున్న పరిస్థితిని ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రియేట్ చేసింది. ఇలా దేశానికి ఒక దిక్సూచి అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా సన్న బియ్యం ఇచ్చి ప్రతి కుటుంబం గౌరవంగా అన్నం 2 కడుపులా తినేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది. ఇచ్చింది చెప్పుకుంటున్న కాంగ్రెస్ ఇవన్నీ ఎందుకు ప్రచారం చేయట్లేదని కూడా చర్చ జరుగుతుంది. తులం బంగారం కావచ్చు, స్కూటీ కావచ్చు, 2500 కావచ్చు, పెన్షన్ల పెంపు కావచ్చు, వీటన్నిటి ముచ్చటేందంటూ కూడా ప్రజల్లోకి తీసుకుపోతుంది. ఏం చెప్తారు? ఖచ్చితంగా అవి కూడా ఇస్తాం. నేనేమంటున్నా అంటే ఆర్థిక వ్యవస్థను 10 సంవత్సరాలు విధ్వంసం చేసి దోసుకపోయి రబ్బల్ చెప్పులు ఉన్నటువంటి వాళ్ళు కూడా 1000 ఎకరాల ఫామ్ హౌజులు కట్టుకునేటట్టు వాడుకొని ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి ఇవాళ మొత్తం ప్రభుత్వ సొమ్మును సొంత ఆస్తులుగా మార్చుకున్నటువంటి వాళ్ళు ఒకవైపు, ఇవాళ 2 సంవత్సరాలుగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సెట్ చేసుకుంటూ దాన్ని ఛానలైజ్ చేసుకుంటూ ఒకవైపు తెలంగాణ ఆత్మగౌరవం, రెండో వైపు సంక్షేమ పథకాలు ప్యారలల్గా ఇంప్లిమెంట్ చేసేటటువంటి ప్రయత్నం 2 సంవత్సరాల్లోనే చాలా పనులు చేసినాం. ఇంకా 3 సంవత్సరాలు మేము 5 సంవత్సరాల కోసం ఇచ్చినటువంటి మొత్తం పార్టీ ప్రణాళికను, పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోను మిగతా సమయంలో కూడా అందజేస్తాం. ఖచ్చితంగా అన్ని హామీలను అమలు చేయడం కోసం సాయశక్తులు కృషి చేస్తాం. ఈ లెక్క పారిపోం, ఇవ్వమని చెప్పాం, అంటే అడిగితే బెదిరియాం, కేసులు పెట్టాం, జైలపాలు చేయడం. ఇవాళ ఆర్టీసీ ఖతమైపోయింది, దాన్ని తీసుకొచ్చి ఇవాళ లాభాల్లోకి తీసుకొచ్చినాం. మహిళా డాక్రా గ్రూపులు క్లోజ్ చేసిండ్రు, పావుల వడ్డీ ఇయ్యకుండా ముద్దేసిండ్రు. అవన్నీ కూడా సెట్ చేసి ఇవాళ మహిళలే బస్సులు కొని ఆర్టీసీకి కిరాయి ఇచ్చేటటువంటి స్థాయికి మళ్ళీ 2 సంవత్సరాల్లో డెవలప్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ, ప్రజాస్వామ్యం ప్రకారం పనిచేసే పార్టీ. మళ్ళీ చెప్తా ఉన్నాను, ప్రజలు బలోపేతం అయితేనే రాష్ట్రం బలోపేతమైందని నమ్మేటటువంటి పార్టీ. ఓట్లు ఎన్నొస్తాయి, ఓటు మీద ఆధారపడి రాజకీయ నిర్ణయాలు తీసుకునేటటువంటి పార్టీ కాదు. ప్రజల జీవితం, కుటుంబ జీవితం, గృహిణి జీవితం, ఆ ఇల్లు తల్లి జీవితం బాగుపడితేనే మొత్తం వ్యవస్థ బాగుపడుతుందని నమ్మేటటువంటి పార్టీ. అందుకనే చెప్తా ఉన్నాను మళ్ళీ, కాంగ్రెస్ అంటే ప్రజల పార్టీ, ప్రజల ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, అందరినీ చూసేటటువంటి ప్రభుత్వం. టీఆర్ఎస్ పార్టీకి మాట్లాడే నైతిక హక్కు, అర్హత లేదు. ఈరోజు వరకు కూడా బై ఎలక్షన్లో కూడా ప్రజలు తప్పు చేసిరని మాట్లాడుతూ ఉన్నాడు కేసీఆర్. ప్రజలే తప్పు చేసిరు, మాకు ఓటేయకపోవడం అంటే దొరలు, భూస్వాములు, ఎనకట రాజులు కిరీటాలు పెట్టుకొని ప్రజలు మా బానిసలనే భావజాలంతో ఎట్లయితే ఉన్నారో ఈ రోజు వరకు కూడా ప్రజాస్వామ్యం ప్రకారం ప్రజలు తమ నాయకుల్ని ఎన్నుకునే అవకాశం, వాళ్లే ఓట్లేసి గెలిపించే అవకాశం ఉందనే కనీస ఇంకిత జ్ఞానం కూడా లేకపోతే, ప్రజలు తిరస్కరిస్తే ప్రజలు తప్పు చేసిరని చెప్పి ప్రజల మీద నెడుతున్నటువంటి దుర్మార్గులు ప్రజాస్వామ్యానికి పనికొస్తారా వీళ్ళు? ఇటువంటి వాళ్ళకు ఓట్లేయడమా, ఇటువంటి వాళ్ళు పార్టీ పెట్టుకొని ఓట్లడగడమే దౌర్భాగ్యం, దురదృష్టం. ఇటువంటి వాళ్లకు కొనసాగించడం ఇంకిత దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. అందుకనే నేను మళ్ళీ కోరుతా ఉన్నాను, ప్రజలు చాలా చైతన్యవంతులు, తెలివైనటువంటి వాళ్ళు. జూబ్లీ హిల్స్లో ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ అనేటటువంటి పార్టీ కాలగర్భంలో కలిసిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇక జూబ్లీ హిల్స్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ కాలగర్భంలో కలిసిపోతుంది. కేసీఆర్ వచ్చి ప్రచారం చేసినా ఇక్కడ బీఆర్ఎస్ గెలిచే పరిస్థితి లేదంటూ ఇక ట్రైకర్ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్ చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుంది. మరి నవంబర్ 11న జూబ్లీ హిల్స్ ఓటర్లు ఎటువైపు ఉంటారు, ఎవరికి ఓటేస్తారు, ఎవరిని గద్దెనెక్కిస్తారనేది. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీశైలం, తొలి వెలుగు, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.